కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మహిళా మూర్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆనాడు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన సినిమా రంగంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఒక కృష్ణుడైనా, ఒక రాముడైనా, ఒక భీముడైనా, ఒక కర్ణుడైనా, ఒక భగవంతుడంటే ఎట్లా ఉండాలి, ఏ రూపంలో ఉండాలంటే నందమూరి తారక రామారావును చూసే మనందరం కూడా ఆయనే దేవుడిగా భావించేవారు. ఎంతో ఆదాయం అనేది ఉన్నప్పుడు ప్రజలకు జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఇబ్బంది ఉన్నాయో ఆ సంఘటనలు చూసి దిగిసి మా ఒప్పిన వచ్చిన సమయంలో, ఆ తుఫాను సమయంలో ఆ క్షత్రఘాతులకు అందరికీ కూడా జోలి పట్టి ఎన్నో తుఫానులకు కానీ ఎన్నో కార్యక్రమానికి ఆయన విరాళాలు సేకరించడం జరిగింది. ఆ రోజు ఆయన మనసులో ఒక నాటుకుంది, ప్రజలకు సేవ చేయాలంటే ఒక రాజకీయం అనేది, రాజకీయ పార్టీ ఉండాలా, ప్రజల్లో ఉండాలి అంటే అనే ఒక ఆలోచనతో ఎలా ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా ముందరికి పిలిస్తే ఆయన వచ్చి 1982 సంవత్సరంలో మార్చి 29వ తేదీన ఆయన పార్టీని తెలుగుదేశం పార్టీ అని చెప్పి పిలుస్తుంది రా, కదిలిరా అంటూ ఒక నివాదంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తదుపరి ఆయన పేద ప్రజల కోసం ఆ రోజు ఎక్కడైతే రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ తెల్లటి అన్నం తినడానికి కూడా వారికి ఆహార ధాన్యం దొరికేది కాదు. వాళ్ళు రొట్టెలో సజ్జలో తినేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యాన్ని ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి నిరుపేదకి కూడా 2 రూపాయల చొప్పున రైస్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆ రోజు గ్రామాల్లో కానీ ఆయన ఏదైతే 8 నెలల పాటు ఒక చైతన్య రథం మీద తిరిగినప్పుడు ఆయనకు ఆలోచన పుట్టింది, ఎక్కడైతే వృద్ధులు ఉన్నారో, ఎక్కడైతే వికలాంగులు ఉన్నారో, ఎక్కడైతే వితంతువులు ఉన్నారో వారికి ఏదైతే ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి ఆ రోజున పెన్షన్ స్కీమ్ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. 30 రూపాయలు అంటే రోజుకి రూపాయి చొప్పున వృద్ధుల కోసం 30 రూపాయలు, అదేవిధంగా వితంతువుల కోసం, వికలాంగుల కోసం ఆ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ స్కీము 3000 రూపాయలకి వెళ్ళడం జరిగింది. అంటే 100 రెట్లు పురోగతి సాధించింది తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఆ యొక్క స్కీము. రాబోయే రోజులు 4000 అవుతా ఉంది. కాబట్టి 4000 అయితే 133 రెట్లు పురోగతి సాధించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందర ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి దాన్ని ఎట్లా అయినా ముందరికి తీసుకెళ్లే సమయంలో కూడా అన్ని విధాలా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని ఇంకా ముందరికి తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పూనుకోవటం, తద్వారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూడా ఎప్పుడు వెళ్ళినట్టుగా మహిళల కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంఘానికి మహిళలందరూ తెలుసు మీ అందరికీ కూడా, ఎవరైనా ఇంటిలో తెరచాటున ఒక కట్టిన చాటు ఇంట్లో ఉండాలా, గడప దాటకూడదని చెప్పి ఆ మహిళలకి ఒక పరిపుష్టి తీసుకురావడం, వారందరినీ కూడా ముందరికి తీసుకురావాలని చెప్పి ఆలోచన మేరకు ముందరికి తీసుకెళ్లడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఈ రోజు 20 లక్షల రూపాయలు అంటే 200 రెట్లు మహిళల కోసం పురోగతి తీసుకురావడం జరిగింది. ఆ రోజు మహిళలకు సంబంధించి ఆ రోజున ఏదైతే స్పీకర్గా మొట్టమొదటిగా మన అసెంబ్లీలో మహిళల ప్రతిభా భారతి గారిని, వెనుకబడిన తరగతుల వారి నుంచి ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేయడం కానీ, పార్లమెంట్లో గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని కానీ ఒక స్పీకర్గా చేయడం కానీ, అదేవిధంగా ముస్లిమ్స్ సంబంధించి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడంలో కానీ ఎన్నో విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పి ఆయన ఆ రోజున ఎంతో పురోగతి సాధించడం జరిగింది. అంతేగా చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో అయినా ఈరోజు ఇంజనీరింగ్ చదివారు అంటే ఇంతమంది స్టూడెంట్ ఇంజనీరింగ్ కళాశాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పాత్ర వహించడం జరిగింది. ఈరోజు స్కూల్లో పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారంటే ఈరోజు సర్వశిక్ష అభియాన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి గ్రామంలో కానీ, ప్రతి వాడలో కానీ, ప్రతి వార్డులో కానీ, ప్రతి ప్రాంతంలో కూడా ఏదైతే కంట్రిబ్యూషన్ 10% కనుక మనం కడితే కనుక 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ రోజు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా స్కూల్స్ అన్నీ తీసుకొచ్చి ఎక్కడైతే సంబంధించినటువంటి అన్నీ కూడా ముందరికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీస్ కూడా ఆయనే డెవలప్ చేశారు. ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు చదువుకోవడానికి వెళ్ళినా, వారి పనులకు ఉపాధికి వెళ్ళేటప్పుడు ఉపాధి రీత్యా వారు ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళేటప్పుడు ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు పిల్లలని చెప్పి అంగన్వాడీ స్కూల్స్ కూడా ప్రతి ప్రాంతంలో తీసుకురావడం కానీ, అదేవిధంగా ప్రతి వారికి కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చేటువంటి నిధులను ముందరికి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా
చేయటంలో కూడా ముందర ఆలోచించడం చేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా ఈరోజు చూస్తున్నాం మనం హైదరాబాద్ నగరాన్ని నిర్మించారంటే తెలుగుదేశం పార్టీ వల్ల అయింది. ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ వారి యొక్క ఆశయాల మేరకు చక్కగా ముందరికి తీసుకెళ్ళడం జరిగింది.